తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిలగట్టు శ్రీకాంత్ కుమార్. ఇవాళ మనం ఆహ్వానించిన వెంటనే మన స్టూడియోకి విచ్చేశారు. డిఆర్డిఓలో అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో శాస్త్రవేత్తగా రాణించినటువంటి గౌరవనీయులు శ్రీ పోల్దాస్ నరసింహారావు గారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అత్యున్నత విద్యను అభ్యసించి శాస్త్రవేత్తగా రాణించడమే మాత్రమే కాకుండా వారు సుప్రసిద్ధ రచయితగా, అనువాదకుడిగా కూడా చాలామందికి చిరపరిచితులు. నమస్కారం పోల్దాస్ నరసింహారావు గారు. నమస్కారం శ్రీకాంత్ గారు. సార్, చాలా సంతోషం. మీ వంటి ఉత్తమోత్తములు, ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు మా స్టూడియోకి మేము కోరిన వెంటనే విచ్చేయటం, మరీ ముఖ్యంగా డిఆర్డిఓలో శాస్త్రవేత్తగా రాణించారు మీరు. అసలు డిఆర్డిఓ గురించి క్లుప్తంగా విశదీకరించమంటే ప్రేక్షకులకు అర్థమయ్యే భాషలో ఒకసారి విశదీకరిస్తారు. డిఆర్డిఓ అనేది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇది భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఆర్గనైజేషన్ పెట్టడం అనేది జరిగింది. ఎందుకంటే అంతకుముందు జరిగిన యుద్ధాల్లో మనం కొంచెం నష్టపోయిన తర్వాత మనకంటూ, అంటే భారతదేశానికంటూ ఒక రక్షణ వ్యవస్థ ఉండాలి. రక్షణ వ్యవస్థ నేను ఎందుకు అంటున్నానంటే, మనది మెయిన్గా డిఫెన్స్. ఇక్కడ ఒక పాయింట్ నేను మీకు చెప్పదలుచుకుంటే, తప్పకుండా సైనిక శక్తి కాదు. మనం ఎప్పుడు కూడా మన సైన్యాన్ని రక్షణ దళం ఉంటాం, రక్షణ అన్న మాటే వాడతాం తప్ప మిలిటరీ అనేది వాడం. ఇది ఎందుకంటే భారతదేశం ముఖ్యంగా శాంతికాముక దేశం. శాంతికాముక దేశం అంటే మనం వేరే ప్రాంతాలని ఆక్రమించడం కానీ, అన్యాయంగా పొందాలనుకోవడం కానీ ఆ ఉద్దేశం మనకి ఎప్పుడు లేదు. అయితే బయట శత్రు దేశాలు ఎవరైనా కానీ మన మీదకి ఆక్రమణ చేసినా కానీ, మనం అటాక్ చేసినా కానీ, మనమంటూ మనకి సొంతంగా మనల్ని మనం రక్షించుకోవాలి కనుక మన సెల్ఫ్ డిఫెన్స్ కోసం మనం డిఫెన్స్ అన్నదాన్నే మన సిద్ధాంతంగా వాడతాం. ఎప్పుడు కూడా ఏ యుద్ధంలో కూడా ఫస్ట్ ఫైరింగ్ మన దగ్గర నుంచి ఉండదు. మన యుద్ధాల్లో, మనం చేసినటువంటి యుద్ధాల్లో ఫస్ట్ ఫైరింగ్ మన వైపు నుంచి ఎప్పుడు ఉండదు. కానీ బయట వాళ్ళు ఎవరైనా అటాక్ చేసినప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా మనం రక్షించుకుంటాం. అటువంటి రక్షణ వ్యవస్థ మనకంటూ సొంతంగా ఒకటి ఉండాలా. మనం యుద్ధం చేసేది వేరే వాళ్ళ మీద అయినప్పుడు, వేరే వాళ్ళ నుంచి మనం రక్షించుకున్నప్పుడు మనకి స్వయం సమృద్ధి అనేది ఉండాలి అన్న ఉద్దేశంతో ఆ విషయంలో రక్షణ పరిశోధన అన్నది జరగాలన్న ఉద్దేశంతో ఇందిరాగాంధీ గారు ఆ రోజుల్లో ఈ డిఆర్డిఓ అన్నది ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. ఈ డిఆర్డిఓ ఇంత ఒట్టుడు ఇంత అన్నట్లుగా మొట్టమొదటిలో చిన్న చిన్న ల్యాబొరేటరీస్గా మొదలైంది. తర్వాత విస్తరించి కాంపోనెంట్స్ లెవెల్ నుంచి డివైజెస్ లెవెల్కి వెళ్ళి, డివైజెస్ లెవెల్ నుంచి సబ్ సిస్టమ్ లెవెల్కి వెళ్ళి, సబ్ సిస్టమ్ లెవెల్ నుంచి సిస్టమ్స్ లెవెల్కి వెళ్ళి, ఇప్పుడు సిస్టమ్ ఆఫ్ సిస్టమ్స్ లెవెల్ కింద డెవలప్ అయింది. మనం ఆ రోజుల్లో చిన్న చిన్న ప్రాజెక్ట్ కింద తీసుకుంది. ప్రాజెక్ట్ కాస్త ప్రోగ్రామ్స్ అయ్యి, ప్రోగ్రామ్ నుంచి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ అయ్యి, మనం ఇప్పుడు చిరస్థాయిగా డిఫెన్స్ రంగంలో మాత్రం స్వయం సమృద్ధి ఇప్పటికీ సాధించామనే చెప్పాలి. అయితే ఈ డిఆర్డిఓ అన్నది డిసిప్లిన్ బట్టి ఒకటేంటంటే, ఎవరికైనా కానీ మనం చదువుకునే టైంలో సబ్జెక్ట్స్ చాలా ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ అని కానీ, కమ్యూనికేషన్స్ అని కానీ, లేకపోతే మెడికల్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, మనకు ఇంజనీరింగ్లో కానీ, ఫిజిక్స్లో కానీ ఎన్ని రకాల డిసిప్లిన్స్ ఉన్నాయో అన్ని రకాల డిసిప్లిన్స్ ఉన్నాయి. ఏ ఒక్క డిసిప్లిన్ కూడా దానంతరదిగా సెల్ఫ్ సస్టైన్ కాదు. అన్ని రకాల డిసిప్లిన్ కలిస్తేనే ఒక సిస్టమ్ అవుతుంది. ఉదాహరణకి నేను ఈ కళ్ళజోడు తీసుకున్నాను అనుకోండి. ఈ కళ్ళజోడు ఫ్రేమ్ అనేది మెకానికల్, ఈ కళ్ళజోడు వాడిన అద్దం అనేది ఆప్టికల్, ఈ కళ్ళజోడు వాడినటువంటి హింజెస్ అనేవి మళ్ళీ మెకానికల్. ఇది కరెక్ట్గా నా కంటికి సూట్ అవ్వటం అనేది ఎర్గోనమిక్స్. ఇట్లా మీరు ఏ వ్యవస్థ, ఏ వస్తువు మీరు వాడే తీసుకున్నా అని దాంట్లో ఒక సబ్జెక్ట్ కాకుండా అన్ని రకాల డిసిప్లిన్లు కొహెసివ్గా ఇంటిగ్రేట్ అయితేనే
అది ప్రోడక్ట్గా మన చేతికి వస్తుంది. అవును. ప్రోడక్ట్ అని నేను ఎందుకు అంటున్నానంటే, ఇదివరకు రోజుల్లో మన చిన్నప్పుడు భూతద్దాలు ఉండే, కొన్ని సినిమాల్లో కూడా మనం చూస్తుంటాం. చూసాం. ముసలి వాళ్ళకి కళ్ళజోడు పగిలిపోతే అతను ఇలా చూసుకుంటుంటాడు. అవును. అట్లా భూతత్వం అనేది కేవలం లెన్స్ టెక్నాలజీ అయినా కానీ దాన్ని ఫ్రేమ్లో పెట్టి ఇలా వేరబుల్గా చేస్తే తప్ప ఇది మనకి ఉపయోగంలోకి రాదు. ఇట్లాంటి వ్యవస్థ మన సైనికులకు అందించాలంటే మనకు అన్ని రంగాల్లో కూడా డిసిప్లిన్లో కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరగాల్సిన అవసరం ఉంది. కనుక అప్పట్లో ఒక్కో డిసిప్లిన్కి ఒక్కో ల్యాబొరేటరీ, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ ల్యాబొరేటరీస్ అని ఇట్లా చాలా మెడికల్ సైన్సెస్ కొన్ని ల్యాబొరేటరీస్ వచ్చినాయి. రాడార్ గురించి కొన్ని ఇలా. ఇప్పుడు తర్వాత ఏమైందంటే డిఆర్డిఓలో మొట్టమొదటిలో ఫండమెంటల్ సైన్స్ మీద జరిగేది. కానీ తర్వాత 1970s అబ్దుల్ కలాం గారు డిఆర్డిఓలోకి వచ్చిన తర్వాత ఆయన వచ్చిన ఒక స్పెషల్ పర్పస్ మీద వచ్చిన మిజైల్ డెవలప్మెంట్కి దాని యొక్క ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ మారిపోయింది. మనం ఏంటంటే సిస్టమ్ ఆఫ్ సిస్టమ్స్ని డెవలప్ చేయటం మొదలెట్టాం. ఆ సిస్టమ్ ఆఫ్ సిస్టమ్స్ డెవలప్ చేయడం ప్రాజెక్ట్ నుంచి ప్రోగ్రామ్ నుంచి పెద్ద సిస్టమ్ ఆఫ్ సిస్టమ్స్కి మనం వెళ్ళాం. ఆ విధంగా ఇప్పుడు ల్యాబొరేటరీస్లు అన్నీ కూడా దాదాపుగా ఒక స్టేజ్లో 52 ల్యాబొరేటరీస్ వరకు వెళ్ళి మల్టిపుల్ డిసిప్లిన్స్, సాఫ్ట్వేరు మనం అన్నీ చేసాం. అప్పట్లో కొన్ని వ్యవస్థలు మాస్ ప్రొడక్షన్ చేయడానికి పిఎం ప్లాంట్స్ మన దగ్గరే ఉండేవి. ఇప్పుడు ఏంటంటే కేవలం రీసెర్చ్గా పరిమితం అయ్యి మన సిస్టమ్ ఆఫ్ సిస్టమ్స్ డెవలప్ చేస్తూ మొట్టమొదటిలో మనం తయారు చేసిన సిస్టమ్స్ యూజర్కి ఇస్తే యూజర్ యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఆ స్టేజ్ నుంచి యూజర్కి ఏం కావాలో, యూజర్ అంటే ఇక్కడ ఎవరు, మనకున్నది మెయిన్గా మొత్తం 3 సర్వీసెస్: ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. ఈ ట్రై సర్వీసెస్ని మనం టార్గెట్ చేసి మొదలెట్టినా కానీ ఇప్పుడు మన చేసినటువంటి రీసెర్చ్ కానీ మనం పనిచేసి పారామిలిటరీ ఫోర్సెస్ కూడా, అలాగే సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్స్, ఎస్ఐ డైరెక్టర్స్ కానీ వీళ్ళందరికీ కూడా, పారామిలిటరీకి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి వీళ్ళందరూ కూడా మనం చేసినటువంటి ప్రోడక్ట్స్ టైమ్లీ అందుబాటులోకి వస్తున్నాయి. ఇది డిఆర్డిఓ మెచ్యూర్ కాకముందు మనం చాలా వరకు కూడా ఫారెన్ మీద ఆధారపడేవాళ్ళం, కొన్ని క్రిటికల్ టెక్నాలజీస్. కానీ మధ్యలో కొన్ని ఇంటర్నేషనల్ సంబంధాల వల్ల కానీ కొన్ని ప్రోడక్ట్స్ మీద మనకి శాంక్షన్స్ వచ్చినప్పుడు మనంతటా మనంగా కొన్ని సిస్టమ్స్ డెవలప్ చేసుకోవాల్సి వచ్చింది. అమెరికా లాంటి కొన్ని దేశాలు మన టెక్నాలజీస్ మీద శాంక్షన్స్ అని చెప్పి పెట్టినప్పుడు, మనకు అందుబాటులో లేనప్పుడు, మనకి ఫస్ట్ క్లాస్ టెక్నాలజీ రానప్పుడు మనం ఇండిజినస్ టెక్నాలజీ డెవలప్మెంట్ కింద చాలా ప్రోగ్రామ్స్ తీసుకొని ఆల్మోస్ట్ అన్ని ఫ్యాకల్టీ మిజైల్స్లోనే కాకుండా ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో కానీ మెడిసిన్లో కానీ మనం ఇవన్నీ కూడా చేసుకొచ్చి మనం ఇప్పుడు సెల్ఫ్ సఫిషియెంట్ కింద వచ్చాం. అయితే మనం మొట్టమొదటి నుంచి కొంచెం వెనకబడింది ఎక్కడంటే మన ప్రాజెక్టులు కొంచెం డిలే అవుతుండే, టైం షెడ్యూల్స్ మీట్ కాలేకపోయాం. దానికి మెయిన్గా కారణం ఏంటంటే మనకి ప్రోడక్ట్ డెవలప్ చేసినప్పుడు బేసికల్గా మేమందరం సైంటిస్టులం. మాకు ఐడియా ఏదో ఒకటి వస్తుంది, అది సర్క్యూట్ పని చేయగల ఆహా అనుకుంటాం మేము. కానీ అది ఇందాక నేను చెప్పాను చూసారా, ప్రోడక్ట్గా వెళ్ళి యూజర్ చేతికి వెళ్ళకపోతే అది ఉపయోగం లేదు, నిరుపయోగం. ఇట్ హాజ్ నాట్ మెట్ ఇట్స్ పర్పస్ అనమాట. అందుకని దానికి క్వాలిటీ యాడ్ చేయటం ఉంది. అయితే అప్పట్లో మా దృక్పథం నా సర్క్యూట్ పనిచేసింది కనుక క్వాలిటీ అంతే నాది కాదు, క్వాలిటీ నేను మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు, అది మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాడిది అని చెప్పి ఆ ఉద్దేశం నుండి క్వాలిటీ యాడ్ చేయడం కోసం దానికోసం టైం ఎక్కువ పట్టేది. ఇప్పుడు ముఖ్యంగా క్వాలిటీ పాలసీస్ మారిపోయినాయి. ముఖ్యంగా 2012 నుంచి క్వాలిటీ అన్నది అంతకుముందు మాదిరిగా ఇట్ ఈస్ నాట్ ఎన్ యాడ్ ఆన్, ఇట్ ఈస్ టు బి బిల్ట్ ఇన్ అన్న కాన్సెప్ట్ వచ్చి మొట్టమొదటి నుంచే క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజర్స్ని, అందరు స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేసి ప్రాజెక్టులు చేసుకుంటూ టైము అంటే లీడ్ టైం అన్నది బాగా తగ్గించుకుంటూ సైమల్టేనియస్గా డెవలప్మెంట్ మోడల్స్ కూడా సీక్వెన్షియల్ డెవలప్మెంట్ మోడల్ కాకుండా తర్వాత కంకరెంట్ ఇంజనీరింగ్ మోడల్ డెవలప్మెంట్ని, తర్వాత వి మోడల్ డెవలప్మెంట్ని ఇవన్నీ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు మేము ఏంటంటే డెవలప్ చేయగలుగుతున్నాం. డెవలప్ చేయటం
అవసరానికి అందించగలుగుతున్నాం. సమయానికి అవసరానికి అందించగలుగుతాం. దానికి ఉదాహరణ ఏంటంటే నేను పనిచేసిన ప్రాజెక్టులోనే సరే నేత్ర అనే ప్రాజెక్ట్ ఒకటి ఉంది. ఎయిర్ బాండ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఉంటారు. దాని పనితనం మెయిన్గా సర్వేలెన్స్, కమ్యూనికేషన్ సర్వేలెన్స్ ఉంది, రేడార్ సర్వేలెన్స్ ఉంది. బార్డర్ వెళ్ళిపోయి శత్రు దేశాల్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ అనేది గమనించాలి. ఆ సిస్టము డెవలప్ చేసి ఇంకా ఫీల్డ్ ట్రయల్స్కి వెళ్ళక ముందే దాన్ని సర్వీసెస్లో వాడుకోవడం జరిగింది. సర్జికల్ స్ట్రైక్స్లో కానీ, నిన్నగాక మన జరిగిన ఆపరేషన్ సింధూర్లో కానీ దాని పనితనాన్ని అందరూ చూశారు. మీరు ఈ ప్రశ్న అడిగారు కనుక ఇక్కడ నేను పర్సనల్గా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. తప్పకుండా. నేను పనిచేసినటువంటి సిస్టమ్స్, నేను మొట్టమొదటిలో డెహ్రాడూన్లో డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్ డెహ్రాడూన్లో పనిచేసినప్పుడు నా ప్రాజెక్టు ఆర్పివి అంటే రిమోట్లీ పైలటెడ్ వెహికల్. అది ఏడీ ద్వారా చేసేవాళ్ళం. దాంట్లో పైలట్ ఉండేవాడు కాదు. అది మెయిన్గా సర్వేలెన్స్ కోసం, శత్రు స్థావరాలకు వెళ్ళి ఫోటో తీయడం కోసం అక్కడి నుంచి ఉండేటటువంటి కమాండ్ కంట్రోల్ లింక్స్, గ్రౌండ్ స్టేషన్ ఫెసిలిటీ మా డెహ్రాడూన్ ల్యాబొరేటరీ. ఇది మల్టీ ల్యాబొరేటరీ ప్రాజెక్ట్. ఎయిర్క్రాఫ్ట్ అంతా, ఏరోనాటిక్స్ అంతా కూడా బెంగళూరు వాళ్ళు చేసేవాళ్ళు. అప్పట్లో మేము ప్రాజెక్ట్ కోసం పనిచేసేటప్పుడు, సర్క్యూట్ల కోసం పనిచేసేటప్పుడు ఎందుకు పనిచేస్తే అసలు ఇది ఏంది, పైలట్ లేకుండా ఏంటి అనుకునేవాళ్ళం. ఆ టెక్నాలజీ మాకు చేయడానికి దాదాపు 20 సంవత్సరాలు పెట్టింది. చేసి ప్రూవ్ చేసి టెక్నాలజీ అది ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసింది. ఈవెన్ చిన్న పెళ్ళికి కూడా రిమోట్లీ పైలటెడ్ వెహికల్స్ వాడుతున్నారు. అంటే మేము ఆ రోజు చేసిన పెద్ద గ్రౌండ్, ఒక రూమ్ అంత ఉండేది గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్, అది వాడి చేతిలోకి వచ్చేసింది. ఆ టెక్నాలజీ మెచ్యూర్ అవడానికి 40 ఏళ్ళు పట్టింది. 40 సంవత్సరాలు. నేను సర్వీస్లో చేరింది, నేను రిటైర్ అయిన తర్వాత మెచ్యూరిటీకి వచ్చింది. అదేవిధంగా అది టెక్నాలజీ ట్రాన్సిషన్. తర్వాత నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో పనిచేశాను. కమ్యూనికేషన్ జామర్స్లో నేను పనిచేశాను. అన్ని ఫ్రీక్వెన్సీల్లో పనిచేశాను, అన్ని సర్వేలెన్స్లో, అంటే దాంట్లో ఉన్న అన్ని విభాగాల్లో కూడా పనిచేశాను. ఆ జామర్స్ మొన్న ఆపరేషన్ సింధూర్లో ఉన్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. తర్వాత నేను ఆల్రెడీ నేత్ర గురించి చెప్పాను, ఎయిర్ బాండ్ సర్వేలెన్స్. అట్లా నేను చేసిన ప్రతి ప్రాజెక్టు, 40 ఏళ్ళ నుంచి చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఈ ఆపరేషన్ సింధూర్లో పార్టిసిపేట్ చేయటం నాకు పర్సనల్గా గర్వకారణమైంది. ఈ విషయంలో నేను రిటైర్ అయ్యి 12 ఏళ్ళు అయినా కానీ రీసెంట్గా మీరు పేపర్లో చూసే ఉంటారు, నేత్ర అనేది ఫైనల్ ఆపరేషన్ క్లియరెన్స్ వచ్చినప్పుడు వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకుని మరి ఆ ఫంక్షన్ నన్ను ఆహ్వానించారు. నేను ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వెళ్ళలేకపోయాను. వాళ్ళు దానికి సంబంధించిన మొమెంటోస్ నాకు పంపించారు. అద్భుతం సార్. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు సినారీ అలా లేదు. అంటే ఒక టెక్నాలజీ మెచ్యూర్ అవడానికి మన దగ్గర 40 days 40 years కానీ 10 years కానీ టైం లేదు. అన్ఫార్చునేట్గా టెక్నాలజీ మెచ్యూర్ అయ్యే లోపలే టెక్నాలజీ ఆబ్సల్యూట్ అయిపోతుంది. ఓకే, అది మన ముందు ఉన్నటువంటి మేజర్ ఛాలెంజ్. ఇది డిఫెన్స్ ఆర్మీ ముందు కూడా, మన ఆర్మీ ముందు కూడా, డిఫెన్స్ ముందు కూడా ఉన్న ఛాలెంజ్. ఎందుకంటే మనకు కొనే ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా లాంగ్ ఎండ్యూరెన్స్, టెక్నాలజీ టకటక ఆబ్సల్యూట్ అయిపోతుంది. ఈ ఛాలెంజ్ని మన కొత్త వాళ్ళు సైంటిస్టులు ఎట్లా మీట్ అవుతారు అనేది మీరు వేచి చూడాలి. సార్, మీరు భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి సమయంలో మీరు ఉన్నారు. నేను ఆయనతో పని చేశాను. అదృష్టం నాకు దొరికింది. ఐజిఎండిబిలో ఆకాష్ ప్రాజెక్ట్లో గ్రౌండ్ కంట్రోల్ ఫెసిలిటీ చేసి, ఆఫ్కోర్స్ దాంట్లో కూడా నేను నా సబ్జెక్ట్ అయిన కమ్యూనికేషన్ లింక్స్లో చేశాను. ఆయనతో క్లోజ్గా ఇంటరాక్ట్ అవడానికి ఆయన నాకు ఇన్స్పిరేషన్ కూడా అయ్యారనమాట. ఆ సమయంలో మర్చిపోలేని, మరపురాని, మధురమైన సంఘటన వారితో ఏదైనా ఉందా? అబ్దుల్ కలాం గారితో నేర్చుకున్నది, వారి దగ్గర నుంచి నేర్చుకున్నది కావచ్చు, తెలుసుకున్నది కావచ్చు, లేదా కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి ఆ సమయంలో మన జీవితంలో మనం ఇది మర్చిపోలేమని మిమ్మల్ని జీవితాంతం గుర్తుపెట్టుకునే విధంగా జరిగినటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ నేను 2 కోణాల్లో నా పరిచయాన్ని అబ్దుల్ కలాం గారితో ప్రస్తావిస్తాను. తప్పకుండా. అబ్దుల్ కలాం గారు నేను మొట్టమొదటి చూసింది ఎప్పుడంటే, ఆయన అప్పటికి డిఆర్డీఓలో చేరలేదు, ఇస్రోలోనే చేసేవాడు. అయితే
ఆయన డిఆర్డిఓకి వస్తున్నాడన్న విషయం తెలుసు. ఆ సమయంలో మా డెహ్రాడూన్లో మాది సెమినార్ హాల్ని ఇనాగ్రేట్ చేయడానికి ఆయన చీఫ్ గెస్ట్గా పిలిచినప్పుడు ఆయన ఒక కేస్ స్టడీ చెప్పాడు. ఆ కేస్ స్టడీలో ఒక మిస్హ్యాప్, ఒక చిన్న ప్రమాదం గురించి చెప్పాడు. ఆ ప్రమాదం ఏంటంటే ఆ లిక్విడ్ ప్రొపలెంట్స్ మీద పనిచేసేటప్పుడు ఎవరో దాంట్లోకి తొంగి చూస్తున్నప్పుడు ఆ చెమట బిందు ఒకటి పడి మొత్తం రియాక్ట్ అయ్యి టోటల్ ప్లాంట్ బ్లాస్ట్ అయ్యి అది చెప్పినప్పుడు అది మనం నిజంగా ఎందుకు అంత జాగ్రత్త పడాల్సి వస్తుంది అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే మనం చాలా విషయంలో ఏం కాదులే అనుకుంటాం, కానీ ప్రతి విషయంలో కూడా ఏమన్నా అవుద్దేమో అని చెప్పి, అంటే మనం కీడించి మేలించమంటుంది సరే, మనం కీడే పెంచాలి, ఫెయిల్ అవుతాము అనుకుని బయలుదేరాలని చెప్పి ఆయన చెప్పారు. ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనతో పరిచయం అయింది. ఒక సన్నివేశం ఏంటంటే, నేను డెహ్రాడూన్ నుంచి ముందుకు వచ్చినప్పుడు ఆయన మాకు ప్రోగ్రామ్ డైరెక్టర్, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్స్ ప్రోగ్రామ్ IGMDP ప్రోగ్రామ్ డైరెక్టర్. ఆయనకి మా ఆఫీస్లో ప్రోగ్రామ్ డైరెక్టర్, నేను అప్పుడు కేవలం సైంటిస్ట్ బీనే, సైంటిస్ట్ బీనే, ఏ లేదు బీనే ఎంటర్ అవడమే బీతో ఎంటర్ అవుతారు. నేను డీల్లో 3 ఏళ్ళు బీగా చేసి ఇక్కడికి ట్రాన్స్ఫర్ మీద వచ్చాను. ఆ టైంలో ఒకసారి ఏమైందంటే, మా కంటయ్య గారు అని చెప్పి వారు ఇప్పుడు లేరు, ఆయన DLRలో ఆకాష్కి ప్రోగ్రామ్ డైరెక్టర్, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉన్నారు. ఆయన కొన్ని కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ నా చేతికి ఇచ్చి, సీల్డ్ కవరు నా చేతికి ఇచ్చి, ఇది నువ్వు ఎవరి చేతికి ఇవ్వకూడదు, నువ్వు కేవలం పర్సనల్గా తీసుకెళ్ళి అబ్దుల్ కలాం గారు, ఆయన డైరెక్టర్ DRDO ఉంటారు, మీరు ఆయన చేతికి ఇవ్వాలి, ఆయన లేకుండా ఉంటే నువ్వు తెచ్చేసే తప్ప, లేకపోతే వెయిట్ చేసి కానీ వేరే వాళ్ళకి ఇవ్వద్దు. ఇది నాకు ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్. సో నేను ఆ కవర్ తీసుకున్నాను. మొట్టమొదటిసారి DRDLకి వెళ్ళాను. DRDL లోపలికి వెళ్ళిన తర్వాత కారిడార్లోకి వెళ్ళాను. కారిడార్లోకి వెళ్తే అబ్దుల్ కలాం గారిని అంతకుముందు చూసినా కానీ నాకు ఆయనకు గుర్తులేరు. ఒక ఆయన ఎవరో వెళ్తూ నేను ఆయన ఆపి, చిన్న కుర్రాడు అనుకున్నా, ఆయన ఆహార్యం మామూలు సాధారణ ఎంప్లాయీలా అనిపించింది. ఎవరొక ఆయన వెళ్తుంటే నేను ఆయన్ని, అబ్దుల్ కలాం గారు ఆఫీస్ ఎక్కడ అని అడిగాను. యూ వాంట్ టు మీట్ హిమ్ అన్నాడు ఆయన. అవునను, కమ్ ఐ విల్ టేక్ హిమ్ అన్నాడు. తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత యూ ప్లీజ్ వెయిట్ హియర్. ఆయన పర్పస్ కూడా అడిగాడు, ఎందుకంటే నా ఇట్లా ఫలానా ఆయన పంపించాలని, నేను ఆయన తప్ప ఇంకెవరికి ఇవ్వడానికి వీల్లేదు. అంత సింపుల్గా నన్ను తీసుకొచ్చి సీట్ దగ్గర కూర్చోబెట్టి యూ కెన్ హ్యావ్ వాటర్ అని చెప్పి, తర్వాత నాకు అబ్దుల్ కలాం చాంబర్ నుంచి లోపలికి పంపించాడు. ఆ వ్యక్తి అక్కడ కూర్చున్నాడు. ఆయన సింప్లిసిటీ నాకు బాగా నచ్చి, నాకు కాసేపు మాట రాలేదు, అనేకంత అమాయించుకొని ఆయన నన్ను మెచ్చుకున్నాడు. ఎందుకంటే చెప్పిన ఇన్స్ట్రక్షన్ స్ట్రిక్ట్గా జ్యుడిషియస్గా ఫాలో అయినందుకు ఆయన మెచ్చుకున్నాడు, అభినందించాడు. అది ఒక విషయం. ఈ అబ్దుల్ కలాం గారు ఎప్పుడైనా ప్రాజెక్ట్ ఆఫీసెస్కి విజిట్కి వచ్చేటప్పుడు చాలా సరదాగా ఉండేవాడు. కాకపోతే ఆయన సాయంత్రం పూట 7-7:30 అయ్యి ఆయన వచ్చేసరికి, ఆయన కోసం అందరం 5 తర్వాత వెయిట్ చేసి వచ్చి సిస్టమ్ పనిచేసేటప్పుడు, మేము చేసిన సిస్టంలో ఆ రోజుల్లో ఎలక్ట్రానిక్స్ పరిభాషలో స్పెక్ట్రమ్ టెక్నిక్స్ అని చెప్పి ఒక టెక్నిక్, చాలా కొత్త టెక్నాలజీ. దాంట్లో డైరెక్ట్ సీక్వెన్స్ మెథడ్ అని, ఫ్రీక్వెన్సీ హాపింగ్ అని, టైమ్ హాపింగ్ అని రకరకాల టెక్నిక్స్ ఉండేవి. ఫ్రీక్వెన్సీ హాపింగ్ DLRలో మాస్టర్, డైరెక్ట్ సీక్వెన్స్ టెక్నిక్స్ డెహ్రాడూన్ మాస్టర్. నేను అక్కడ డైరెక్ట్ సీక్వెన్స్లో పనిచేశాను. ఇక్కడ ఒక సిస్టమ్ని, ఒక సెంట్రల్ కమాండ్ నుంచి మిగతా బ్యాటరీస్కి వెళ్ళే కమాండ్ని కమ్యూనికేట్ చేయడానికి మేము అక్కడ పీస్ మీల్ ECCM అని చెప్పి, ఈ సెక్యూరిటీ ఫీచర్ వల్ల ఇంత, ఈ సెక్యూరిటీ ఫీచర్ వల్ల ఇంత, ఈ సెక్యూరిటీ ఫీచర్ వల్ల ఇంత, మా డేటా సెక్యూరిటీని మనం చేస్తున్నాం అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన ప్రశ్న అడిగాడు. సో విత్ ఆల్ దీస్ టెక్నిక్స్
యూ మీన్ టు సే దట్ ఎన్మీ కెనాట్ డీకోడ్ యువర్ డేటా అని అడిగినప్పుడు మా కొలీగ్ వై ఎనిమి సార్ వీఆర్ నాట్ ఏబుల్ టు డీకోడ్ అవర్ డేటా అనేసాడు అన్నాడు. అనేసరికి ఆయన చాలా గొల్లు నవ్వి మా కొలీగ్ ఆ మాట అన్నందుకు మా ఆఫీసర్ కోపం వచ్చినా కానీ ఆయన అప్పుడు సబ్స్టాండ్ చేశాడు. ఎందుకంటే ఒక పిఎన్ సీక్వెన్స్ లింక్ కావడానికి డేటా డీకోడ్ కావడం చాలా కష్టం. మేము R&D స్టేజ్లో వచ్చేది కాదు, విసుగు పుట్టిపోయేది అనమాట. విజిటర్ ఎవరైనా వస్తే అది పని చేస్తే సరిపోదు, ఆయన తిరిగి పని చేసి అనుకునే వాళ్ళం. ఆయన దాన్ని లైట్ తీసుకుని డోంట్ వరీ ఇఫ్ నాట్ టుడే టుమారో ఇట్ విల్ వర్క్. అది ఆయన చేసినటువంటి ఎంకరేజ్మెంట్. అద్భుతం సార్. ఆయన అబ్దుల్ కలాం గారు పక్కన ఉంటే మీరు ఉన్నాడని ఊహించుకున్నా కానీ మీ మైండ్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. యూ విల్ రీచ్ యువర్ సక్సెస్. దట్ ఈజ్ మై పర్సనల్ ఆయన ప్రభావం అంతలా ప్రభావం. ఇక సొంత విషయానికి వస్తే పర్సనల్ విషయం, ఆ రోజుల్లో నేను ల్యాప్టాప్స్లో ఉండేవాడిని. మా బాబాయ్ గారు పెరాలసిస్, అందుకని ఆయన బలవంతంగా నేను ఈవినింగ్స్ వాకింగ్కి తీసుకెళ్ళేవాడిని. నేను మీరు ల్యాబ్ క్వార్టర్స్కి ఎప్పుడైనా వచ్చలేదు, ఇటు సైంటిస్ట్ హాస్టల్ ఉండేది. అబ్దుల్ కలాం గారు కూడా ఆఫీసర్స్ మెస్లోనే ఉండేవాడు. ఆయన ఈవినింగ్ నడిచేటప్పుడు నేను ఈ చెప్టా మీద ఫుట్పాత్ మీద ఆయన నడిపించుకుంటూ వచ్చినప్పుడు ఆయన ఎదుటి నుంచి వస్తున్నాడు. ఆయనకి నేను ఎవరో తెలుసు, ఎందుకంటే బాధపడలేదు. ఈ ఉన్నట్టుండి మా బాబాయ్ గారు కాలు జారి పడిపోయాడు. నేను పట్టుకున్నా కానీ ఆయన బరువును ల్యాప్లోకి పెడితే ఈయన గబ్బా అట్నుంచి రోడ్డు క్రాస్ చేసి పరిగెత్తుకుంటూ వచ్చి మా బాబాయ్ని తను కూడా లేవదీసి దాని వెనక మా కోట దగ్గర తీసుకొచ్చి అప్పుడు నా గురించి అడిగి ప్లీజ్ టేక్ కేర్ అని చెప్పి ఆయన నాకు చాలా ఆశ్చర్యము, సంతోషము, దైవీభావం కలిగింది. దైవం మనుష్య రూపేణ అంతే. తర్వాత ఎప్పుడైనా అఫీషియల్గా ఒకసారి 2-3 సార్లు కలిసినా కానీ ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ మాత్రం నేను లైఫ్ లాంగ్ క్యారీ చేస్తుంటాను. అబ్దుల్ కలాం గారితో రియల్లీ నిజంగా వింటుంటేనే గ్రేట్, రోమాంచితం అవుతోంది. సార్ నరసింహారావు గారు, ఒక సున్నితమైన ప్రశ్న. DRDO గురించి దాని వ్యవస్థాపన ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగిందని చాలా మీరు సోదాహరణంగా వివరించారు. భారత ప్రధానిగా ఇందిరాగాంధీ గారు ఉన్న సమయంలో భారతదేశ రక్షణ వ్యవస్థ మరింత పటిష్టంగా ఉండాలన్న యొక్క ఆవిడ ఆకాంక్ష ఏదైతే ఉందో, ఆవిడ తలంపు ఏదైతే ఉందో, ఆవిడ సంకల్పం ఏదైతే ఉందో అది చాలా గొప్పది, అద్భుతమైనది, అద్వితీయమైనది. ఇక్కడ ఈవేళ మతాల ప్రస్తావన, కులాల ప్రస్తావన, మన పార్టీల ప్రస్తావన పక్కన పెడితే ఈవేళ భారతదేశాన్ని భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తోంది. భారతీయ జనతా పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత మేము మాత్రమే రక్షణ వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాము, మేము మాత్రమే దేశ యొక్క భద్రతని మేము మాత్రమే కాపాడుతున్నాము, ఆ విధంగానే మన సైనిక శక్తిని రూపొందిస్తున్నాము, ఇటువంటి ప్రకటనలన్నీ చేస్తూ ఉంటుంది. అంత క్రితం ప్రభుత్వాలు ఏమీ చేయలేదనేటటువంటి అర్థం వచ్చేలాగా అసలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ఈ దేశంలోకి చొరబాటుదారులు చొరబడినట్లు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూసారా చొరబాటుదారులందరినీ మేము తిరిగి వెనక్కి పంపిస్తున్నాం అన్నట్లు ఈ విధమైనటువంటి ఈ ప్రకటనలన్నీ చేస్తూ ఉంటుంది. 5 లక్షల మంది పాకిస్తాన్ నుంచి చొరబడ్డారు భారతదేశంలోకి, వాళ్ళు మరీ ముఖ్యంగా హైదరాబాద్లోకి చొరబడ్డారు, ఇటువంటి ప్రకటనలన్నీ చేస్తూ ఉంటుంది సార్. అసలు 5 లక్షల మంది చొరబడటం అనేది సాధ్యం అవుతుంది? అసలు భారతదేశం లాంటి ఇంత రక్షణ వ్యవస్థ, పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఉన్నటువంటి దేశంలో అది చొరబాటుదారులు అనేది సాధ్యం అవుతుందా? దాని మీద నేను కామెంట్ చేయలేను సార్. ఎందుకని కామెంట్ చేయలేనంటే చొరబాటుదారులు అన్నది ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయం, రక్షణకు సంబంధించిన విషయం కాదు. నేను మొట్టమొదటి చెప్పాను, చొరబాటుదారు సైలెంట్గా వస్తే దాన్ని కంట్రోల్ చేసే వ్యవస్థలు వేరు ఉంటాయి. కాకపోతే ఏంటంటే చొరబాటుదారులు అనాథరైజ్డ్గా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ వ్యవస్థ మీద కంట్రోల్ లేదు. ఇప్పుడు కొంచెం వచ్చిందని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు కొంచెం వచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు, నేను 2015లో రిటైర్ అయ్యాను. మనం
భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చిందే 2014లో. అవును. అందువలన నేను రక్షణ పరంగా మాత్రమే చెప్పగలుగుతాను తప్ప ఈ పాలిటిక్స్ మేము మొట్టమొదటి నుంచి కూడా కొంచెం దూరంగా ఉండేవాళ్ళం. సార్, రక్షణ పరంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే మన భారతదేశాన్ని మనం రక్షించుకునే స్థాయిలో మన దగ్గర అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి సామాగ్రి ఉందని మీరు భావిస్తున్నారా? ఉందని అనుకోవచ్చు సార్? ఉంది 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 ఇప్పుడు ఇది నేను చెప్పాను కదండి, ఇది వార్ గేమ్. అవును, వార్ గేమ్. వార్ గేమ్ అంటే ఏంటంటే ఇక్కడ మీకు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ పరిభాషలో ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ 3 విభాగాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా. ఒకటి, ఏ పనైనా మనం చేసేటప్పుడు we behave like a spa. స్పా అంటే SPA, సెన్స్, ప్లాన్, యాక్ట్. అర్థమైంది. ఎన్విరాన్మెంట్ సెన్స్ చేయటం, మనం ఇటు వెళ్ళాలి, రోడ్లో ఏముంది, అడ్డు ఉంది, రోడ్డు ఇటు వెళ్తే గొయ్యి ఉందా, అటు వెళ్ళొచ్చా, లేదా అటు వెళ్ళొచ్చా, లేదా రూల్ ఒప్పుకోదా, హ్యావ్ టు ప్లాన్, దెన్ యాక్ట్. ఆ విధంగా అది ఏ వ్యవస్థకైనా అప్లికబుల్ అయితే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలో సెన్సస్, దాన్ని ఎలక్ట్రానిక్ సపోర్ట్ మెజర్స్ అంటారు. అంటే ఎనిమి గురించినటువంటి వాతావరణం ఎట్లుంది అని సెన్స్ చేయడానికి, అది రేడార్ ద్వారా కానివ్వండి, కమ్యూనికేషన్ ద్వారా కానివ్వండి, ఇన్ఫ్రారెడ్ ద్వారా కానివ్వండి కనుక్కోవటం. ఆ ఎన్విరాన్మెంట్ మనకు అనుకూలంగా ఉందా, ఏం సెన్స్ చేస్తున్నాం, ఎన్విరాన్మెంట్ని సెన్స్ చేసి అది మనకు అనుకూలంగా లేకపోతే దాన్ని మనం అనుకూలంగా మార్చడానికి మనం ఏం చేయాలి, సాఫ్ట్ కిల్ చేయాలా, హార్డ్ కిల్ చేయాలా, ఇవన్నీ మనం ప్లాన్ చేసుకొని అకార్డింగ్లీ మనం యాక్ట్ చేస్తున్నాం. సెన్స్, ప్లాన్, యాక్ట్. ఇది ఒక లూప్ అయితే మనం యాక్ట్ చేస్తే వాడు ఊరుకోడు కదా. ఓ సిగ్నల్ వచ్చింది, మనం దాన్ని జామ్ చేస్తాం, వాడికి తెలిసిపోతే మనం జామ్ చేస్తాం, అరే మన సిగ్నల్ జామ్ చేస్తున్నాడని వాడు ఏం చేస్తాడు, ఇంకో ఫ్రీక్వెన్సీ ఆపరేట్ చేస్తాడు. అది వాడు దాన్ని కౌంటర్ మెథడ్ అంటారు. దాన్ని మనం ఎలక్ట్రానిక్ సపోర్ట్ మెథడ్కి మనం కౌంటర్ మెథడ్ అప్పిస్తే వాడు దాన్ని కౌంటర్ మెథడ్ అంటాడు, కౌంటర్ మెథడ్ అంటాడు. అరే వాడు ఈ ఫ్రీక్వెన్సీ మారాడు కదా, ఫ్రీక్వెన్సీ ఆపింగ్కి వెళ్తాడని చెప్పి మనం మొత్తం బ్యారేజ్ జామింగ్ చేస్తాం. అప్పుడు ఈ CM అవుతుంది. ఈ C అన్నది ఎలక్ట్రానిక్స్ కౌంటర్ మెథడ్ నుంచి దేర్ ఇస్ ఆల్వేస్ అన్ ఆన్గోయింగ్ బ్యాటిల్ ఫర్ సుప్రిమసీ ఓవర్ దిస్ విన్నింగ్ దిస్ ఎనర్జీ. అందువలన ఇది ఇవాళ రోజు మనం ఉన్న వాళ్ళు ఊరుకోరు కదా, దే ఆర్ ఆల్సో హ్యావింగ్ ది ఈక్వల్ ఇంటెలిజెన్స్. తప్పకుండా. డెఫినెట్లీ దే విల్ వర్క్అవుట్ దేర్ ఓన్ స్ట్రాటజీ. సో వీ హ్యావ్ టు బి ఆల్వేస్ విజిలెంట్ టువర్డ్స్ ది వాట్ ఈస్ గోయింగ్ ఆన్. జస్ట్ ఇప్పుడు ఏదో ప్రశాంతం ఉంది కదంటే వీ కెనాట్ కీప్ ఇట్. వీ షుడ్ ఆల్వేస్, ఇట్ ఈస్ అ కంటిన్యూయింగ్ ఆన్ గోయింగ్ రీసెర్చ్ విచ్ వీ షుడ్ బి ఆల్వేస్ వాచ్ఫుల్, alert and one step ahead. That is what is required. So we cannot see this department, nothing is nothing is nothing is ultimate. Nothing is ultimate. సో మనం ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి తప్ప, మనం ఇప్పుడు సెల్ఫ్ సఫిషియెంట్, ఇవాళ థ్రెట్ సెల్ఫ్ సఫిషియెంట్ ఉండొచ్చు, రేపు ఇంకేదైనా థ్రెట్ వస్తే దానికి కూడా సంసిద్ధంగా ఉండాలి. అందుకని కదా మనం కంటిన్యూస్ R&D అనేది ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. యూ షుడ్ బి వాచబుల్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ది కంట్రీ అండ్ వీ షుడ్ నాట్ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. ఎస్, ఐఎమ్ హ్యావింగ్ no, you cannot satisfy with your own performance. You should always feel better. It is not the customer satisfaction, it is customer delightfulness is required, particularly in the army. Only thing is that we should see where we are lagging. Sometimes we are not able to meet the schedule. If sometimes you are not able to meet the schedule, what you will do? What I am saying is that our defense, even DRDO, particular DRDO point of view, we should always meet the requirements on time. On time అని నేను ఎందుకు అంటున్నానంటే, నేను చాలా కష్టపడి కింద నుంచి ఫ్లోర్స్ ఎక్కొచ్చాను సార్. అవును సార్. ఆయాసం వస్తుంది. అరే నరసింహరావు గారు మా స్టూడియోకి ఇచ్చారు సార్, సాయంత్రం మనం ఉన్నాను సార్, మనం తాజ్ బంజారాకి వెళ్దామని మీరు అంటే కుదరదు. రాగానే నాకు మీరు మంచినీళ్ళు ఇచ్చారా లేదా అనేది ఇంపార్టెంట్. ఆన్ టైం అనేది. సో అట్లా
నేనేదో టెక్నాలజీ సూపర్ డూపర్గా చేస్తున్నాను, అది వస్తుంది ఫలానా టైంకి నేను ఇస్తాను మీరు చేయాలి అన్నాకన్నా కానీ ఇప్పుడు ఇమీడియట్ మన యూజర్స్ మన రిక్వైర్మెంట్ మీట్ అవుతున్నామా లేదా అది బ్యాక్గ్రౌండ్లో వెళ్ళొచ్చు ఆ రీసెర్చ్, కానీ ఇది మనకి ఇంపార్టెంట్. సో అందుకని టైమ్లీ మీటింగ్ ది యూజర్స్ రిక్వైర్మెంట్స్ అన్నది కూడా మనం కాన్సన్ట్రేట్ చేసి నాట్ ఓన్లీ ఇది హైఫై టెక్నాలజీ అండ్ సూపర్ ఫై టెక్నాలజీ, వీ షుడ్ డెవలప్ వాట్ ఈజ్ నీడెడ్ ఇమీడియట్లీ. ఇక్కడ నేను చిన్న పాయింట్ మీకు కొంచెం క్లారిటీ ఇస్తాను నా పాయింట్లో. ఏమిటంటే మనం టెక్నాలజీ అన్నాం, కానీ టెక్నాలజీ విషయంలో ఒకప్పటి పర్సెప్షన్ ఏంటంటే టెక్నాలజీ అనేది కాస్ట్లీ అయిపోయేసరికి ఏ టెక్నాలజీ అన్నా కానీ నెసెసిటీ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అండ్ స్కేర్సిటీ బీయింగ్ సబ్స్టిట్యూట్ అన్నట్టుగా ప్రతి టెక్నాలజీ కూడా డిఫెన్స్లో మొదలయ్యేది. డిఫెన్స్ నుంచి ఫండ్ వచ్చింది అని చెప్పాను కదా, ఆర్పీవి కానీ ఆ ఫ్యాక్స్ మిషన్లు కానీ ఈ ఐడియా అనేది కన్సిడర్ చేసింది డిఫెన్స్ ఫండ్స్ తోటి. అక్కడి నుంచి ఆలోచనలన్నీ అక్కడి నుంచి ప్రారంభమయ్యాయి. అక్కడి నుంచి ప్రారంభమయ్యి ఆ టెక్నాలజీస్ డిఫెన్స్ దాని అవసరం తీరిపోయిన తర్వాత మిగతా వాళ్ళు కూడా పంచుకుంటున్నారు. మీరు ఇప్పుడు సెల్ ఫోన్ టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది, ఈ వైర్లెస్ కమ్యూనికేషన్ అప్పుడు కూడా వాడాము, టాకీస్ లేవా, ఎందుకులే ఉన్నాయి. కాకపోతే ఆ టెక్నాలజీ ఇప్పుడు అందరికి అందుబాటులో ఉండబట్టి అందరికీ చీప్గా వచ్చేసరికి కొనగలుగుతున్నారు. అదేవిధంగా ఈ టెక్నాలజీస్ అన్నవి ఏవి కూడా డిఫెన్స్ స్పెసిఫిక్ అంటూ లేవు. అది రేడియో కానివ్వండి, కమ్యూనికేషన్ కానివ్వండి, ఎయిర్ క్రాఫ్ట్ కానీ ఏదైనా కానీ టెక్నాలజీస్ ఆర్ అవైలబుల్ ఫర్ ఎవ్రీ వన్. ఓన్లీ థింగ్ ఈజ్ దట్ ఆ టెక్నాలజీస్ ఏ ప్లాట్ఫామ్ మీద వాడుతున్నాం అన్న దాన్ని బట్టే దాని యొక్క యూజ్ ఉపయోగపడుతుంది అన్నమాట. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీద పనిచేసేది అక్కడ పనిచేయదు, దానికి అడాప్ట్ చేసుకుంటా మనం వెళ్తాడు. డిఫెన్స్లో జరుగుతుందంటే అడాప్టేషన్ ఆఫ్ టెక్నాలజీ టు ది డిఫెన్స్ నీడ్స్ జరుగుతుంది. టెక్నాలజీ మనం కొత్త కన్వర్ట్ అక్కడ దాని మీద మనం టైం స్పెండ్ చేయక్కర్లేదు. మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది అంటే టెక్నాలజీస్ కన్నా కానీ టెక్నిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. టెక్నిక్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తుంటే మనకి వార్ గేమ్లో మనం విన్ అవుతాం. మీరు అన్నా కానీ 555 ప్యాకలే, నేనన్నా కానీ పియర్స్ ప్యాకలైనా కానీ 54 ముక్కలైనా కానీ ఆట ఎవరు ఆడుతున్నారు. నేను మీ కళ్ళజోడులోంచి తీసి నేను కళ్ళజోడు పెట్టుకొని మీరు కళ్ళజోడు పెట్టుకొని మీ ముక్కలు నేను చూడగలుగుతున్నానంటే అది టెక్నిక్. విన్నింగ్కి కావాల్సింది అది తప్ప. సో మనం ఆ టెక్నిక్స్ డెవలప్ చేసి వాటిని మెయింటైన్ చేయాలి. అద్భుతం సార్. టెక్నిక్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి తప్ప టెక్నాలజీ చేయడానికి కమర్షియల్ చేస్తున్నాయి, టెక్నాలజీస్ దొరుకుతున్నాయి కాదు. ఆ టెక్నాలజీ మనం అడాప్ట్ చేసుకోవాలా, ఇంజనీరింగ్ చేసుకోవాలా, లైక్ దట్ ప్లాట్ఫామ్ అడాప్షన్ చేసుకోవాలి తప్ప టెక్నిక్స్ మీదే మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఎక్కడ కూడా టెక్నిక్స్ మనం ఇప్పుడు ఇంప్రూవ్ చేసిన పరిస్థితి కనపట్ల. అది నేను మా ఆఫీస్లో కూడా చెప్పాను, నేను రిటైర్ అయ్యాను. టెక్నిక్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలా. ఇప్పుడు రేడియో అంటే ఏంటంటే రేడియో ఒకటే రేడియో. ఇవాళ 100 మీటర్ల పనిచేసే రిమోటు రేపు 1 కిలోమీటర్ పనిచేయచ్చు, అది వేరే విషయం. కానీ అది టెక్నాలజీ అడాప్షన్. టెక్నిక్ అయితే ఒకటి ఉంది, అందువల్ల టెక్నిక్స్ మనం డెవలప్ చేయాలి. అదొకటి నేను మా తోటి సైంటిస్టులు ఆ రోజు చెప్పాను, ఇప్పటికీ చెప్పాను. ఎవరైనా సరే టెక్నిక్స్ మీద కూడా కాన్సన్ట్రేట్. టెక్నాలజీ చేయడానికి ఇప్పుడు చాలా, బికాస్ టెక్నాలజీ ఈస్ హ్యాండింగ్ లాట్ ఆఫ్ బిజినెస్ అడ్వాంటేజ్ ఇన్ ది అదర్ మార్కెట్స్. సార్ డిఆర్డిఓలో డిఆర్డిఎల్ ఇట్లా ఉంటాయి కదా, వాటి గురించి ఒకసారి వివరించండి. ఈ డిఆర్డిఓ అనేది ఆర్గనైజేషన్ ఏమైతే దాని కింద ఉన్నటువంటి ల్యాబొరేటరీస్ అన్నీ కూడా ఈ ఎల్ తోటే డిఆర్డిఎల్ కానీ హైదరాబాద్లో తీసుకోండి, డిఎల్ఆర్ఎల్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, అది ఎలక్ట్రానిక్స్ డిసిప్లిన్ టచ్ చేస్తుంది. అది డిఆర్డిఎల్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీస్, ఇది మిజైల్స్ని చేస్తుంది. డిఎంఆర్ఎల్ ఇది కేవలం మెటీరియల్స్ మెటలర్జీకి సంబంధించిన ల్యాబొరేటరీ. అలాగే మైసూరులో డిఎఫ్ఆర్ అని డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్, సైనికులకు కావాల్సినటువంటి పచ్చళ్ళు, ప్యాకేజ్డ్ ఫుడ్ అవి చేసేది. డిఫెన్స్ ల్యాబొరేటరీస్ జోధపూర్ అని ఒకటి ఉంది, అది కేవలం ఎడారిలో కామోఫ్లేజ్కి తయారైన బట్టలకి ఎట్లా వాడటానికి అది. అట్లాగే డెబెల్ అని ఒకటి ఉంది, డిఫెన్స్ బయో ఎలక్ట్రిక్, అవి వాళ్ళకి దుస్తులు ఉంటాడు ఎయిర్ కండిషనింగ్ వీటికి. ఐఆర్డి అని ఒకటి ఉంది, ఇన్స్ట్రుమెంట్ రీసెర్చ్ అంటే ఇన్స్ట్రుమెంట్స్కి నైట్రోజన్ డివైస్, ఐఆర్డి అంటే డెహ్రాడూన్లో ఉంది. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉన్నాయి కదా ఇక్కడ. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటంటే ఒకప్పుడు మనకి జీడిమెట్లో కూడా ప్లాంట్స్ ఉన్నాయని చెప్తారు. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఏంటంటే ఒకప్పుడు ఈ ల్యాబొరేటరీస్ కొంచెం పిఎం ప్లాంట్స్ అని, పైలట్ ప్లాంట్స్ అని కొన్ని పెట్టుకునేవి.
ఈ పైలట్ ప్లాంట్స్ పెట్టడం వల్ల ఏంటంటే రిక్వైర్మెంట్స్ ఆర్ డిఫరెంట్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేదంటే మనం ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చేసి దాన్ని ఇంజనీరింగ్ వర్షన్ చేసి ఇచ్చేస్తే సరిపోతుంది. కానీ ప్రొడక్షన్ కంటే మ్యానుఫ్యాక్చరింగ్ లైన్ ఎస్టాబ్లిష్ చేసి చేయాలి. ఇది మన ఎఫర్ట్ దానికి పోతుందని చెప్పి మెల్లిమెల్లిగా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడం కోసం కొన్ని ఇండస్ట్రీస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. కొన్ని గవర్నమెంట్ చేస్తుంది. దాన్నే మనం పిఎస్యూస్ అంటాం, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అని. భారత్ ఎలక్ట్రానిక్స్ ఒకటి ఉంది, హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది, చాలా చోట్ల ఉంది. అవి మెయిన్గా ఎలక్ట్రానిక్స్ సంబంధించినవన్నీ చేస్తుంది. అదేవిధంగా మెజార్ చేయడానికి ఇక్కడ బీడిఎల్ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, బానూరులో కూడా ఒకటి ఉంది. అట్లాగే కొన్ని సందర్భాల్లో హెవీ వెహికల్ చేయడానికి విఆర్డి రీసెర్చ్ ల్యాబొరేటరీ అయితే భారత్ ఎర్త్ మూవర్స్ అని చెప్పి బిఎంఎల్ ఇవన్నీ కూడా ప్రొడక్షన్ ఏజెన్సీస్ ఉన్నాయి. దీన్ని మేము ఏంటంటే ప్రొడక్షన్ పార్ట్నర్స్ అంటాం. వీళ్ళని మేము ప్రొడక్షన్ పార్ట్నర్స్ అంటాం. అదే ఏరోనాటిక్స్ గురించి చేయడానికి హెచ్ఏఎల్స్ మనకు చాలా ఉన్నాయి, ప్రొడక్షన్ లైన్ చేయడానికి. అట్లా డిఫరెంట్ వీటికి మనకి ఉన్నాయి. తర్వాత వీళ్ళు కూడా మొత్తం చేయలేక వాళ్ళ యాన్సర్ యూనిట్స్ దగ్గర కొన్ని చేస్తారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ గైడెన్స్ జరుగుతుంది కనుక వాళ్ళకి టెస్టింగ్, అసెంబ్లీ లైన్, బికాస్ దే డూ మేము ఏ ప్రోడక్ట్ చేసినా మ్యాక్సిమం 5 చేస్తాం. ఒకటి ప్రోటోటైప్ అంటాం, ఒకటి కాన్సెప్ట్ మోడల్ అంటాం, ఒకటేమో ఇండస్ట్రియల్ మోడల్ అంటాం, ఒకటేమో డెలివరీ చేస్తాం. కొన్ని అయితే డెలివరీ చేస్తాము, మా దగ్గర 1-2 పెట్టుకుంటాం శాంపుల్ కోసం. అదే ప్రొడక్షన్ కొద్ది 100,000 కొద్ది చేయాల్సి వస్తుంది. సో వాళ్ళ టెక్నిక్స్ కానీ వాళ్ళ ఇన్కమింగ్ ఇన్స్పెక్షన్స్ కానీ మేము చేసినంత త్వరగా వాళ్ళు చెక్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మా డిజైన్ ప్రూవ్ అయిపోయింది కనుక డిజైన్ సర్టిఫికేట్ వచ్చింది. అందువల్ల ఈ ప్రొడక్షన్ ఏజెన్సీస్, ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్ అన్నీ కూడా దే మీట్ దర్ రిక్వైర్మెంట్స్. ప్రొడక్షన్ ఏజెన్సీస్ మాత్రం ఈ అండర్టేకింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ప్రైవేట్ కూడా ఎంటర్టైన్ చేస్తాం. అదాని కానీ అవి కానీ ఇవి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ నుంచి ప్రైవేట్ సెక్టర్ కూడా కొన్ని మూవ్ అవుతుంది. అద్భుతం నరసింహారావు గారు. మీరు అప్లైడ్ ఫిజిక్స్లో దిట్ట, శాస్త్రవేత్తగా మిమ్మల్ని మీరు నిరూపించుకున్నారు. భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు లాంటి వారితో కలిసి మీరు ప్రయాణం చేశారు. అసలు రచయితగా, అనువాదకుడిగా అసలు ఈ రంగం వైపు ఎట్లా ప్రవేశించారు, అది ఎట్లా సాధ్యమైంది తెలుసు. శామ్ పిట్రోడా గారి పుస్తకానికి మీరు తెలుగు రూపం ఇచ్చారు. ప్రపంచానికి కొత్త దారి. సార్ ఒక విషయం చెప్పాలంటే హానెస్ట్గా చెప్పండి. నేను ఈ రంగం నుంచి ఆ రంగానికి వచ్చానంటే కన్నా నా బాల్యంతో చూస్తే నేను యాక్చువల్గా పొట్టకూటి కోసం నా కవితా వ్యాసంగాన్ని వదిలేసి ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. పొట్టకూటి కోసం కవితా వ్యాసంగాన్ని విడిచిపెట్టి, మీ రచనా వ్యాసంగాన్ని విడిచిపెట్టి ఉద్యోగంలో చేరారని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము చదువుకునే రోజుల్లో, ముఖ్యంగా 1950 నుంచి 60 వరకు బార్న్ అయినటువంటి పిల్లలు మాత్రం గోల్డెన్ పీరియడ్ మా బ్యాచ్. అది స్కూల్లో టీచర్స్ చాలా నిబద్ధతతో చెప్పేవాళ్ళు. 2వ తరగతిలో నేర్చుకుని తెలుగు అంటే తెలియ. ఆ రోజుల్లో మీరు అవకాశం ఇచ్చారనుక మా తెలుగు మాస్టర్ లక్కోజీ కనకదుర్గాచారి గారిని ఇక్కడ లేరు, వారు మా చేత క్లాసులో పద్యాలు రాయించేవాడు. ఆ వయసుకి మీకు గుర్తుందో లేదో కానీ రేడియోలో సరస వినోదిని, సమస్య పూర్ణ నాకు గుర్తుంది, వారానికి ఒకటి ఇచ్చేవాడు. అది మొన్ననాడు వచ్చి మేము క్లాస్లో డిస్కస్ చేసి రాసేవాడు. ఆయన అందరికీ సమానంగా చెప్పాడు, కానీ నాకెందుకు అది అయిపోయింది. నేను మొట్టమొదట్లో నేను రాశానని చెప్పడం కాదు, కానీ నా పేరున రేడియోలో ఒక పద్యం వినపడింది. సమస్యలు ఎట్లుంటాయంటే అర్థం పర్థం లేని సమస్యలు. గబక్కం చూస్తే దాని అర్థం కాదు, దాన్ని మనం పూరించాలి. అంటే ఈ సరస్వ వినోద సమస్యాపూర్వం అనేది ఫండమెంటల్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎక్సర్సైజ్. ఆ రోజుల్లో తాతల మీసములు కొలుచు ధన్యులు కాంతురభిష్టభోగముల్ అన్న సమస్య ఇచ్చారు. తాతల మీసాలు ఏంటి, కొలవటం ఏంటి, అభీష్టభోగాలు ఎక్కడి నుంచి వస్తాయి, దీన్ని ఏంటే దానికి తర్జన చేసి ఆయన అందరి దగ్గర ఒపీనియన్ తీసుకొని మొత్తానికి చివరికి నా చేతుల మీద ఉండి ఆ పద్యం పోయింది. దానికి అక్కడ ఆయన కమాలంకాన్ని వాడుతూ అక్కడ పద్యాన్ని పూరించాం. వచ్చింది, చదివారు. చేతుల నిండుగా తగిలి శిస్తత గాంచిన వేవి మున్ను
విఖ్యాతిని గాంచిరెవ్వరు మఖంబుల చేయ ఫలంబదేమి. 3 క్వశ్చన్స్. చేతుల నిండుగా తగిలి శిష్టత కాంచనవేవి మున్ను, విఖ్యాతిని గాంచిరెవ్వరు మకంబుల చేయ ఫలంబదేమి, సత్యాతిశయంబునుత్తరములియు పదంబులియవే అని అక్కడ క్రమాలంకాన్ని వాడి, తాతల మీసములు చేతుల నిండుగా తగిలి శిష్టత కాంచి తాతల మీసలు, కొలుసు ధన్యులు విఖ్యాతిని కాంచిన ఎవరంటే కాకా పెట్టినోళ్ళు, అవును వాళ్ళే ధన్యులు, మకంబుల చేయ ఫలంబది అంటే కాంతుల అభిష్ట భోగం అని చెప్పి ఈ పద్యం ఆయన నా చేత పూరించారు. ఆ రోజుల్లో పద్యాలు చాలా ఇంట్రెస్టింగ్ ఉండేవి. కప్పను చూసి పాము కడగడానికి, రావణ కుంభకర్ణుడు రావణుడు పుట్టినదే చిత్రము, ఇట్లా ఉండేవి పూర్తి చేసేవాళ్ళం. అక్కడ అలా పూరించారు కాబట్టి ఇక్కడ ఇలా పూరించారేమో, శాస్త్రవేత్త గిన్ని తయారు చేశారు. అది ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎక్సర్సైజ్. అదైన తర్వాత కాలేజీలో అట్లా కొన్ని స్నేహితులు ఎవరిని పెట్టిన రోజుకి పద్యాలు రాయటం, నేను రాసిన పద్యం తీసుకెళ్ళి. ఆ రోజుల్లో ఇంకోటి ఏంటంటేనండి, పద్యనాటక ప్రక్రియ చాలా బాగుంది. పద్యనాటకము తెలుగు వాళ్ళకి, మనకి హరికథ, అష్టావధానం ఇవన్నీ తెలుగు వాళ్ళ ఆస్తులు కదా సార్. మేమేందులో దొంగతనంగా నాటకాలు చూసేవాళ్ళం, దొంగతనం నాటకాలు వేసేవాళ్ళం కూడా. అందువల్ల నాకు మెయిన్గా వృత్తపద్యాల మీద కొంచెం మోజు, వృత్తపద్యాల మీద పెరిగింది. వృత్తపద్యాలు నేను బాగా లైక్ చేసేవాడిని. ఆ తర్వాత నేను రాసినవి కూడా కాలేజీల్లో వక్తృత్వ పోటీలు వాటిలో ప్రైజులు వచ్చాయి, అది అయిపోయింది. కానీ కాలేజీల్లో వాటిలో మ్యాగజైన్స్కి వాటికి రాసి, నేను ఒక ప్రక్రియగా రాసింది ఏంటంటే, కాకపోతే ఒకటి ఇక్కడ నేను ఆనెస్ట్ గొప్పది ఏంటంటే, ఐ నీడ్ సమ్ ట్రిగ్గర్ పాయింట్. నేను బిఎస్సీ రోజుల్లో శ్రీశ్రీ గారు సబ్బు బిళ్ళ అగ్గిపుల్ల, కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బు కాదేది కవిత అనర్హం అన్నప్పుడు లేదు. ఎవరు అన్నారు, ఆయన ఏదో చెప్తాడు, దేని మీద ఎట్లా వస్తుంటే, నేను చెప్పు మీద ఒక కవిత రాశాను. చెప్పు మీద చెప్పండి. నా పేరేమిటో చెప్పు, ఓ సింతేనా నీ గొప్ప, నీకు ఇష్టమైతే చెబుతా నా లక్షణాల జాబితా. ఒక స్టాంజ్ అయిపోయింది. కొండలందు కోనలందు గుట్టలందు పుట్టలందు ఎండ ఎందు వాన ఎందు సంచరిస్తూ మేముందు. మానవుని శిక్షణలో, అతని శరీర రక్షణలో మా కనులే పొడుచుకుంటాం, మా బ్రతికే గడుపుతుంటాం. గుడిదాకా మోసిన, గుడి బయటే రోసిన, దేవుణ్ణి చూడలేము, ఆ భాగ్యాన్ని మాత్రం నోచుకోము. ఇప్పుడు నా పేరేమిటో చెప్పు, ఓ సింతేనా నీ గొప్ప, నేనయ్యా నీ చెప్పును, నీ పాదానికి నీ రక్షణ. అద్భుతం నరసింహారావు గారు. అది నా బిఎస్సీలో ఉండగా రాశాను. తర్వాత ప్రతి ఇయర్ కూడా ముష్టి సంవాదం కొన్ని నేను యూనివర్సిటీకి వచ్చినప్పుడు పుష్ప విభేదం అని ఒకటి రాశాను. పుష్ప విలాపం కాకుండా విభేదం. పుష్ప విలాపం జంజాల పాపయ్య శాస్త్రి రాస్తే, దాని తర్వాత ఎవరు రాశారు గుర్తులేదు, కానీ పుష్ప విలాసం అని చెప్పి ఒకటి రాశాను. దాన్ని ఆ రెండింటినీ తీసి నేను పుష్ప విభేదం అని చెప్పి ఒక పద్యం రాశాను. అవి ఒక 10-12 పద్యాలు రాసి ఆంధ్ర యూనివర్సిటీలో మ్యాగజైన్కి ఇచ్చాను. నాకు ఆ పద్యాలు కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేవు. సార్ కాన్సెప్ట్ ఏంటంటే, మీలాంటి వాళ్ళు పూజ కోసం వెళ్తే అన్ని పూలు ఉంటాయి, ఏం కోయాలో తెలియకపోతే కొన్ని పూలు వచ్చేసేసి నన్ను పారిజాతం అనమాట, మమ్మల్ని సత్యభామ అనుకనుకున్న స్వర్గం నుంచి కృష్ణుడు రోషమ్మును తన్నే కాదే మరి పూజకు పుష్పములేవి అంటూ ఏ నమ్మది నుండి నావు రారమ్మని త్రించమంచు తలవాల్చిన తామును పారిజాతములని పారిజాతాల ముందుకు వస్తాయి. మళ్ళీ నేను మంచి సుగంధముతోడ కొల్లగా ఉల్లమందు కోరిక నుంచి దాన్ని నాడు గోపికలు నల్లని వాణి పట్టుటకు నందకుమారుని గురించి తెలుపుగా మల్లియలారా అంచు మమ్మ వర్ణన చేసిన పలికే మల్లెపూలు. ఇట్లా వస్తాయి. పూలు 3 పూలు వస్తాయి. 3 పూలు వచ్చిన తర్వాత
ఇంకో 3 పూలు పొదలుగా పెరిగితే మొగలి పూలు, తర్వాత ఉబ్బసరం కానీ మేము వైద్యానికి పనికి వస్తాం కానీ ఉమ్మెత్త పూలు ఇవన్నీ కూడా మేము దేవుడికి పనికిరామంటే ఇక్కడ నేను తర్కం చేసుకొని అటువంటి దేవుడే ఇంత వేదం సృష్టించినప్పుడు దేవుడికి అందరూ సమానమైనప్పుడు ఇటువంటి వేదం సృష్టించాడు కనుక ఈ దేవుడిని పూజించడం వేస్ట్ అని చెప్పి నేను వెనక్కి వచ్చేస్తాను క్లోజింగ్. అది పుష్ప విభేదం రాశాను. అద్భుతం. అది బాగానే అది దట్ వాజ్ వెల్ టేకెన్. యాక్చువల్గా నా ఎంఎస్సీ టెక్ వైవా ఓసీలో మా ప్రొఫెసరు ఎలక్ట్రానిక్స్ వైవాలో మొత్తం అవి అడిగాడు. ప్రపంచానికి కొత్త రూపం ఇద్దామనండి శామ్ పిట్రోడా గారు తెలుగు ఆవిష్కరణ జరిగినప్పుడు నేను కూడా ఉన్నాను. ఆ క్యారెక్టర్ శామ్ పిట్రోడా గారు ఆయన అసలు కాంకాల్లో వచ్చేసారు, మనకి వచ్చేసి ఆయన కూడా పార్టిసిపేట్ చేశారు. ఒక్కసారి ఆశ్చర్య ఆనందాలకు మాలాంటి వాళ్ళం లోనయ్యాం. అసలు ఎలా సాధ్యమైంది, అసలు అనువాదం ఎలా సాధ్యమైంది, ఆ భాష ఆ సౌందర్యం అసలు అద్భుతం, అసలు అనువాదం ఎట్లా చేయగలిగారు సార్? అక్కడ అనువాదంలో నేను ఒక్కటి క్లియర్గా చెప్తున్నాను. అనువాదం అంటే అనువాదంగా చేశాను నేను. స్వేచ్ఛ అనువాదం. స్వేచ్ఛ అనువాదం అంటే నాకు శామ్ పిట్రోడా అంటే నాకు అంతకుముందు వ్యక్తిగతంగా పరిచయం లేదు, ఏం లేదు. ఒక సదభిప్రాయం కానీ దురభిప్రాయం కానీ ఏదీ లేదు. ఫెలో సైంటిస్టు కమ్యూనికేషన్స్లో చేశాడన్న రికార్డు నాకు ఆయనతో పనిచేసే అవకాశం దొరకలేదు. ఆయన ప్రదర్శించినటువంటి సబ్జెక్టు కూడా నేను ఆ సబ్జెక్టులో లేను. అయితే నా క్లాస్మేట్ బాల్యమిత్రుడు చుండ్రు సాంబశివరావు సిఎస్ రావు ఆ పని నాకు అప్పచెప్పినప్పుడు ఒక సలహా ఇచ్చాడు. నేను నీకు పుస్తకం ఇస్తాను, నువ్వు చదువు, ముందు 1కి 2 సార్లు చదువు, అప్పుడు నువ్వు మొదలెట్టు అన్నాడు. నేను నీకు కావాల్సిన అనువాదం నేను చదవను, చేసుకుంటే వెళ్ళిపోతా. ఎందుకన్నాడు. ఎందుకంటే అది కాదు గురు, శామ్ పిట్రోడా రాసిన అభిప్రాయం నాకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. నేను అనువాదకుడిని, న్యూట్రల్. పెన్ను ఎర్రింకు వస్తే ఎర్రగా రాస్తుంది, నల్లింకు వస్తే నల్లగా రాస్తుంది. నేను పెన్ను లాంటి వాడిని. అందువల్ల వచ్చినట్టు రాసుకుంటూ వెళ్తాను తప్ప అది చదివి దాని మీద నా అభిప్రాయం చెప్పు, ఇది నేను రాయొచ్చా రాయకూడదా, నాకు అంతరాత్మ ఒప్పుకోవట్లేదు, లేకపోతే దీనికి ఇంకొంచెం యాడ్ చేసి ఈ కథల పైత్యం చేయదలుచుకోవాలి. ఆయన ఒరిజినాలిటీ పోవటం నాకు ఇష్టం లేదు. అట్లాగే దాంట్లో ఇన్వాల్వ్ చేస్తాను. అందుకని నేను వచ్చినట్టు రాసుకుంటూ వెళ్తాను అని చెప్పి నేను సీక్వెన్స్ కింద మొట్టమొదటి నుంచి మాట్లాడుకుంటా. ఎంత మొట్టమొదటి తింటే ఆయన మొట్టమొదటి రాసిన తొలి పలుకు నుంచే మొదలెట్టాను తప్ప సబ్జెక్ట్లోకి పోలేదు. రోజుకి ఎంతవరకు చేసేవాడిని, పీడిఎఫ్ చేసి పంపించేవాడిని. నేను మధ్యలో మా అమ్మాయి ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఒకసారి రివ్యూ చేసేవాడు. బెంగళూరుకి వెళ్ళినప్పుడు ఇట్లా టైం కూడా నువ్వు ఒత్తిడి పెట్టద్దని చెప్పి అని రాశాను. అది యాక్చువల్గా నేను రాస్తానని సాంబశివరావు కళ తెలుసుంటే నేను అంతకుముందు ఒక భగవద్గీత బుక్ రాశాను. ఆ భగవద్గీత బుక్ వాడికి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు సాంబశివరావు వాడు అన్నాను, నా క్లాస్మేట్ పర్లేదు, అది చూసి నన్ను అడిగాడు. అది చూసి అడిగాడు. నేను కూడా అనిపించింది, ఎందుకంటే నేను డాక్యుమెంటేషన్ బాగా నేను యాక్చువల్గా నా పుస్తకాల్లో ప్రోడక్ట్ రీసెర్చ్ ఇన్వెస్ట్మెంట్ మేడీస్ అని చెప్పి ఒక టెక్నికల్ బుక్ కూడా ఇంగ్లీష్లో, తర్వాత శతాధిక సూక్తి ముక్త వాళ్ళని చెప్పి సూక్తులన్నీ ఒకటి పదకవితల కింద రాశాను. తర్వాత ద రియలిజం ఆఫ్ లైఫ్ అని చెప్పి ఇంగ్లీష్ పెట్టి రాశాను. ఇన్ని రాసినప్పుడు ఒక అనువాద గ్రంథం ఎందుకు ట్రై చేయకూడదని అది దాన్ని ఒక అవకాశంగా తీసుకొని నేను చాలా జ్యుడిషియస్గా చేశాను. అది ఎట్లా వచ్చిందంటే వచ్చిందంతే. ఏదైనా కానీ మన ప్రయత్నం ఉన్నా కానీ భగవంతుడు ఎట్లా దాదలుచుకుంటే అట్లా అందిస్తాడు. అది వచ్చింది. సిఎస్ రావు గారి గురించి చెప్పమంటే, మీ స్నేహితుడి గురించి, మీ ఆత్మీయుడి గురించి చెప్పమంటే మీరేం చెప్తారు? ఏం చెప్తాను సార్, అందరిలాంటి వాడే వాడు కూడా. కాకపోతే డిసిప్లిన్ మనిషి. సిఎస్ రావుని డిసిప్లిన్ మనిషి అంటే నేను చెప్పాను కదా, నాకు ఎప్పుడైనా ఒక ట్రిగ్గర్ పాయింట్ కావాలని చెప్పేది. నేను ఎస్ఎల్ చదివేటప్పుడు సిఎస్ రావు కజిన్ ఒక అతను కూడా ఉండేవాడు. అతని పేరు కూడా సిఎస్ రావు, చుండూరు సాంబశివరావు. ఆయన పేరు కూడా అదే, ఆయన పేరు కూడా చుండూరు సాంబశివరావు. ఆ రోజులు అట్లానే ఉండేది సార్, ఎందుకంటే వీళ్ళు ఎవరో 4 ఫాదర్స్ పేర్లు పెట్టుకుంటారు. అవును, కాబట్టి అదే అవే వస్తాయి. కలిసి వచ్చారంట. నాకు ఇద్దరితోటి పరిచయము, ఇద్దరిని నేను క్లోజ్గా చూసేవాడిని. ఇద్దరి మధ్య చాలా డ్రాస్టిక్గా ఉండేది తేడా.
ఇద్దరి మధ్య చాలా చాలా తేడాలు ఉన్నాయి. రెండో సాంబశివరావు మాకన్నా ఏజ్లో 4 ఏళ్ళు పెద్ద, ఒకటే క్లాస్లో ఉండేవాళ్ళం. అర్థమైంది నాకు. అర్థమైంది కదా. హీఈస్ ఏ డిసిప్లిన్ మ్యాన్. ఈ సాంబశివరావులో ఉన్నదంటే హీ నోస్ వాట్ హీస్ డూయింగ్, హీ నోస్ వాట్ ఫర్ హీస్ డూయింగ్. ఎందుకంటే ఈ సిఎస్ రావు నేను ఒక ఇండస్ట్రియలిస్ట్గా నేను చూసినప్పుడు, నేను కొన్ని ఇండస్ట్రీస్ కొన్ని పరిచయం ఉన్నాను. నేను చాలా ఇండస్ట్రీస్లో ప్రోడక్ట్ డెవలప్మెంట్ గురించి చేసినప్పుడు క్లోజ్గా మూవ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ప్రోడక్ట్ డెవలప్ చేస్తారు కానీ దే డోంట్ నో ది బిజినెస్ టెక్నిక్స్. ఆయన చెప్పారు సార్ నేను చేస్తుంటారు తప్ప ది సిఎస్ రావు నోస్ వాట్ హీస్ డూయింగ్ అండ్ వాట్ ఫర్ హీస్ డూయింగ్. ఆయనకి తన గోలు తెలుసు, తన టార్గెట్ తెలుసు, దానికోసం పోరాటం చేయటం తెలుసు, తెలుసు. అండ్ హైలీ డిసిప్లిన్డ్. నేను ఇప్పుడు కూడా సాంబశివరావులో అడ్మైర్ చేసిందంటే, అరే ఇంత ఓపిక నువ్వు ప్రయాణాలు యాడ్ చేస్తున్నావు, ఎప్పుడున్నా నువ్వు ఇది చేసుకుతున్నావు అంటావు, నీ స్టామినా. ఎప్పుడైనా ఫోన్ చేసి అంటే యూస్లో ఉన్నానండి అని అంటారు. ఆ తర్వాత ఎవరైతే కాదండు, ఎందుకంటే లేదండి ఆయనకి పెద్ద పెద్ద ఎమినెంట్ ఫోరమ్స్లో కూడా ఆయన లెక్చర్స్ ఇచ్చాడు. అదే టైంలో ఆయన పాత కొలీగ్ కోరినప్పుడు ఈ సెయింట్ మెథడిస్ట్లో ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళ లెక్చర్స్ కూడా వచ్చి ఇచ్చేవాడు. అది చాలా అరుదు, చాలా అరుదు. అదొకటి నాకు బాగా వాళ్ళు నచ్చింది. మేము బెంగళూరు వెళ్ళినప్పుడల్లా ఫోన్ చేస్తాను, ఉంటే మేము ఎక్కడైనా కలుస్తుంటాం. సౌత్ ఫ్రెండ్స్ గురించి ఈ గురించి బుక్ రాసినంతకాలం దాని మీద ఎక్కువ చర్చ నడుస్తుంది. కాకపోతే ఆయన నేను ఒకటే ఫీల్డ్ కనుక మేము కొన్ని సందర్భాల్లో టెక్నికల్ కూడా డిస్కస్ చేస్తాం. అదొకటి నాకు మంచి కంఫర్ట్ లెవెల్. అది టెక్నికల్ కూడా ఇది ఎట్లా వచ్చిందంటే ఆయన చెప్పేది నాకు అర్థమైంది, నేను చెప్పేది అర్థమైంది, నేను ప్రొఫెసర్ గురించి చెప్పండి అంటే అట్లా అద్భుతం. ఇట్స్ ఎ గుడ్. కాకపోతే ఈ విషయం లాంగ్ హెల్త్, ఎందుకంటే ఆయన హెల్త్ అవసరం, నాకు అవసరం లేదు, వారికి కావాలి, నాకు అవసరం. అలా అనకండి సార్, మీకు కూడా కావాలి. చెప్తున్నా మీలాంటి వాళ్ళు ఉండాలి సార్. అంటే మీలాంటి వాళ్ళు బాగుంది. సాంబశివరావు వే ఆఫ్ వర్కింగ్లో నా వే ఆఫ్ వర్కింగ్ పెద్ద డిఫరెన్స్ ఉంది సార్. సరే సార్, అదేంటంటే యాజ్ ఎ గవర్నమెంట్ సైంటిస్ట్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఐ ఆమ్ నాట్ పేయింగ్ ఫర్ మై మిస్టేక్స్ and I am not going to get the benefit out of my work. Whereas in his case, whether he gets the benefit or not, he is going to pay for his mistakes. Yes. He should be more and cautious. నాకు ఉద్యోగం అయిపోయిన తర్వాత నేను ఒక్కడిని ఎట్టిపోతాను నాకు తెలియదు, ఎవరు పట్టించుకోరు, మ్యాక్సిమం నా కుటుంబం పట్టించుకుంది, అర్థం మీరు. కానీ వాడి మీద ఆధారపడి కొన్ని వందల మంది ఉన్నారు, నిజంగా ఉన్నారు సార్. అది అడిగిన వానికి లేదనక అభయం ఇచ్చు ఆపద్బాంధవుడు చుండూరు సాంబశివరావు గారు. ఎప్పుడు ఎవరు ఏది కోరినా లేదు కాదు అన్న రోజు ఏ రోజు లేదు. రావు గారు మీ ఆత్మీయులు, మీలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళకి పరిచయం చేసినటువంటి మహానుభావులు, మీ వంటి మహామహనీయులు మహానుభావులు మరొక్క మారు మన తెలుగు రాజ్యం స్టూడియోకి ఇచ్చేసి మరిన్ని జ్ఞాపకాల్ని మీకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈవేళ పోల్దాస్ నరసింహారావు గారు ఇచ్చేసి అరుదైనటువంటి ఎన్నో విశేషాలని మనకు తెలియజేశారు. ఈ విశేషాలు మిమ్మల్ని ఎంతగానో అలరించాయని ఆశిస్తూ మీ చిల్లగట్టి శ్రీకాంత్ గారు. చాలా సంతోషం నరసింహారావు గారు. ధన్యవాదాలండి.